బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ వద్ద దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ పేరుతో ఉన్న నేమ్ బోర్డులో బ్యారేజీ అధికారులు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించారు. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో బ్యారేజీలకు పెట్టిన నాయకుల పేర్లు తొలగించాలని జీవో విడుదల చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. బ్యారేజీకి రెండు వైపులా ఉన్న నేమ్ బోర్డులో మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించారు. ఇక నుండి సంగం బ్యారేజీగానే కొనసాగుతుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి నేమ్ బోర్డు తొలగించారు అధికారులు. సంగం బ్యారేజీ పూర్తి కావడానికి మేకపాటి గౌతమ్ రెడ్డి కృషి చేశారు. దీంతో జిల్లా రైతాంగం కోరిక మేరకు గౌతమ్ రెడ్డి పేరు పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా గౌతమ్ రెడ్డి పేరు తొలగించడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటనారాయణ, డీటెయిల్స్ ఏంటి? సంగం బ్యారేజీ పాత పేరునే మళ్ళీ కొనసాగిస్తున్నారు, మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ప్రజలకు చేసిన మేలేమీ లేకపోయినా వైసీపీ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల పైన, అలాగే చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఆ గుర్తులపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. 2008లో నెల్లూరు జిల్లాలో జలయజ్ఞం పేరుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జిల్లాలో పెన్నా నదిపై 2 సాగునీటి ప్రాజెక్టులు, ఏవైతే ఆ పెన్నా బ్యారేజ్ కావచ్చు, అలాగే సంగం బ్యారేజ్ వద్ద 2 బ్యారేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాటిపై నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ 2 ప్రాజెక్టులను చాలా ఇష్యూగా తీసుకున్నారు. ఆ ఇద్దరు మంత్రులు ఎవరైతే అనిల్ ఉన్నారో అప్పుడు గతంలో, అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు, వీరిద్దరే ఆధ్వర్యంలో ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేశారు. 2 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సంగం బ్యారేజీకి చేసిన కృషి ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు, ఎందుకంటే ఆ మెట్ట ప్రాంతాలకు సంబంధించి మేకపాటి గౌతమ్ రెడ్డి విశేష కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరణాంతరం ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోయేలా సంగం బ్యారేజీకి సీఎం జగన్ 2022 ఏప్రిల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేశారు. అయితే ఇది జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా వాసుల యొక్క కోరిక కూడా కావచ్చు. సో వారి కోరిక మేరకు ఆ బ్యారేజ్ కి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ పేరును తొలగించడంపై జిల్లా యంత్రాంగం, అలాగే జిల్లా రైతాంగం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.